కొంతమంది రాజకీయ నాయకులు వీళ్ళు ఒక అమ్మకి ఒక అబ్బకి పుట్టరు, ఒక గుర్రానికి ఒక గాడిదకి క్రాస్ చేసి పుడతారు అన్నమాట. ఇళ్ల మీద దాడి చేయడం, లేకపోతే కనుక గుడి దర్శనానికి వస్తే వాళ్ళ 2 నెలల పాప ప్రాణం తీసేసే. మీరు నిజంగా మనుషులేనారా? మీరు కడుపుకి అన్నం తింటున్నారా, అసిద్ధం తింటున్నారా? ఎదవల్లారా? 2 నెలల పాపను ఎట్లా చంపబుద్ధి అయిందిరా? ఏంటి దేవుడు గుడి దర్శనానికి వస్తే వద్దని చెప్తారా? అగ్రకులం ఏంటి? అగ్రకులం నేను అగ్రకులం వాడిని. నా ఫ్రెండ్స్ అందరూ ఎస్టీ ఎస్సీ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. దేనికి అగ్రకులం? కులం దేనికి? దరిద్రన కొడకల్లారు. దేనికి కులం? వాళ్ళేమో క్రిస్టియన్స్ కింద మారుతుంటే మారనవు. మారలేని వాళ్ళు మన గుడికి వస్తుంటే వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి వాళ్ళకి పాదపూజ చేయాలరా దరిద్రన కొడకల్లారు. ఏంట్రా ఈ పాపం పనులు? హిందువులం, మనం అందరం హిందువులం, అందరం కలిసి ఉండాలి. గుడికి వస్తే దర్శనంకి వస్తే ఏం పాపం రా? గుళ్ళో బిర్యానీ ప్యాకెట్లు పంపించి ఇంటి మీదకి ఒక 100 మందిని పంపిస్తున్నారు. క్రాస్ బ్రీడ్ నా కొడుకు, పిల్లల్ని చంపెచ్చేస్తున్నారు. బేవర్స్ నా కొడుకు. ఏందిరా? ఏం సంతోషం రా? నువ్వు సచ్చినప్పుడు ఆ పిల్ల శవ నీ కంటి ముందు కనిపిస్తుంది. నువ్వు చేసిన పాపం ఆ కంటి ముందు కనిపిస్తుంది. ఒరే దుర్మార్గం నా కొడకలా. 2 నెలల పిల్ల ఆ తల్లిదండ్రులు శోకానికి పాపం ఎన్నాళ్ళరా పాపం పేదవాళ్ళు పాపం పిల్లల్ని బాధపడుతున్నారు. అటువంటిది ఆ పిల్లల్ని ఎట్లా చంపేసేరి మనసు ఎట్లా ఒప్పిందిరా? మనుషులేదా మీరు? ఏదో ఒక పార్టీలో ఉంటే, అధికారం పార్టీలో ఉంటే ఇళ్ల మీద దాడి చేయడం, లేకపోతే కనుక పిల్లల్ని చంపేయడం, మనుషులు చంపేయడం, రక్త కాలువలు చేయడం. ఒరే మీరు నిజంగా మీ అమ్మకి అబ్బకి పుట్టారా? మీ పిల్లలు కనుక నిజంగా మీకు పుట్టారా? క్రాస్ బ్రీడ్ నా కొడకల్లా. నేను ఎందుకు చెప్తానంటే ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది. 2 నెలల పాపను ఎట్లా చంపబుద్ధి అయిందిరా? క్రాస్ బ్రీడ్ నా కొడకల్లారా. నీ కొడుకులు నీ కూతురు నీకు పుట్టారంట్రా? నీ మనవలో నీ కూతురికి నీ కొడుకులకి పుట్టారంట్రా? తాడి చెట్టు నా కొడకల్లారా. ఏంట్రా ఈ ఇళ్ల మీద దాడులు ఏంట్రా? ఎక్కడ ఎందులో దూకుసావండి ఎదవల్లారా. సిగ్గు ఎగ్గు ఉండదు, ఒక వ్యాపారం ఉండదు, ఒక వ్యవసాయం ఉండదు. 1000 కోట్లు ప్రజల మీద సంపాదించేయడం, ఒక తెల్ల చొక్క వేసుకోవడం, ఊరి మీద పడిపోవడం. వ్యవస్థ కొడకల్లారు. ఏంట్రా ఈ పనులు? 2 నెలల పిల్లని ఎట్లా చంపబుద్ధి అయింది? వ్యవస్థ కొడకల్లారు. ఎక్కడ చూసినా గానీ ఇదే ప్రాబ్లం. ఇళ్ల మీద దాడి చేయడం, గంజాయి బ్యాచ్, లేదంటే కనుక గుళ్ళో ఒక 100 బిర్యానీ ప్యాకెట్ పంపించి ఇళ్ల మీద పంపించడం. ఏంట్రా మీరు? నిజం చెప్తున్నాను, మీరు చెక్ చేసుకుంటారా మీ డిఎన్ఏ? 2 నెలల పాపను చంపేశారు. నిజంగా మీరు అమ్మకి అబ్బకి పుట్టారంటే చెప్పండి. 2 నెలల పాపని ఎట్లా చంపేసి బుద్ధి అయిందిరా మీకు? దేవర్సేద వల్ల నాకు జరిగింది పాప. ఏంటి? శివుణ్ణి మల్లయ్యని దర్శనం చేసుకుంటాకి చాకల వారు గుడికి వెళ్తే వాళ్ళు అడ్డుకుని వాళ్ళు క్వశ్చన్ చేసినందుకు 2 నెలల పిల్లని కొట్టి చంపేసి వాళ్ళ ఫ్యామిలీ అందరినీ గాయపరిచి మనసు ఎట్లా వచ్చిందిరా? మనుషుల మీద ఎలా కొట్టాలనిపిస్తుందిరా? మీరు మృగాలేంట్రా? లేకపోతే రావణాసురుడు జాతికి చెందినోళ్ళ? ఒకసారి చెక్ చేసుకోండి రా ఎదవల్లారా. ఏ జాతిలో పుట్టారు మీరు? అగ్రకులాల్లో పుట్టలేదు ఎదవల్లారా. రాక్షస జాతిలో పుట్టారు ఎదవన్నారు ఎదవల. ఇంకా అగ్రకులం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అగ్రకులం జాతి అంతే. భారత జాతి. ఇందులో కుల మతాలు అడ్డే ఉండవు. అంతేగాని ఎవరన్నా మీరు బూతులు ఎలా తయారయ్యారంటారా? మీరు ఎవరికైనా పుట్టారో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి చెక్ చేసుకోండి మీ డిఎన్ఏలు ఎవరికి పుట్టారు. బతుకు పొద్దు లెగుతుంతో ₹1 సంపాదన ఉండదు. మీ బతుకు తగలయ్య ప్రజల మీద పడి సంపాదించుకుని మళ్ళీ ప్రజల్ని కొడుతున్నారు ఎదవల. చేసి అవినీతి పనులు, దుర్మార్గం పనులు. మళ్ళీ 2 నెలల పాపను ఎట్లా చంపబుద్ధి అయిందిరా? బెవర్స్ నా